ఎనకడుకోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఓరి బాబు మీకు దండం పెడతా నా పంటరా బాబు. బాలీవుడ్ లో రామ్కామ్ అంటే చాలు నానా చెత్తంతా సినిమాలో ఇరికించేసి చూసే జనాల్ని పిప్పి పిప్పి చేసేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ రామ్కామ్ ఫార్ములా తెలుసు కదా మీకు. ఇద్దరు హీరోయిన్స్ ఉండాలి, వాళ్ళ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఇప్పుడిప్పుడు బట్టలు తీసేయమంటారా అని వెయిట్ చేస్తూ ఉండాలి. సినిమా అంతా కూడా రిచ్చో అన్న రేంజ్ లో ఖర్చు పెట్టేయాలి. స్టోరీ విషయానికి వస్తే అవసరమేముంది, సినిమా అంతా మసాలాతో నింపేస్తున్నాం కదా అని అంటారు. అలా ఈ సినిమాలో ఎన్ని హోల్స్ ఉన్నాయి వాటి గురించి విడమర్చి చాలా గట్టిగా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసేసుకుందాం ఈ వీడియోలో. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా ఒక లైక్ వేసుకుని చూసే ప్రయత్నం చేయండి, దానివల్ల మన ఛానల్ కొంచెం పుష్ అవుద్ది. ఈ సినిమాలో హీరో కునాల్ అంటే మన షాహిద్ కపూర్ ఒక చెఫ్ అన్నమాట. మనోడు అందాన్ని చూసిన అమ్మాయిలు అలా ఫ్లాట్ అయిపోయి పడిపోతారు. ఎంత టాలెంట్ ఉండి ఏం ఉపయోగం, రష్మికతో మనోడు ఆల్రెడీ టైఅప్ అయిపోతాడు అనమాట. సో 6 years గా వాళ్ళు ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ కూడా పెళ్ళంటే మనోడు భయపడిపోతూ ఉంటాడు. అండ్ మనోడు ప్రతిసారి ఒక డైలాగ్ చెప్తాడు అనమాట, సమాజం గురించి మనమేం పెళ్లి చేసుకుని మనమేమో ఆదర్శ దంపతులు అయిపోక్కర్లేదు, పెళ్లి చేసుకునేది అవతల హ్యాపీనెస్ కోసం, మనకి ఎలా హ్యాపీగా ఉంటే అలా ఉండిపోవచ్చు కదా, అందులో తప్పేముంది అంటాడు. సో రష్మిక పెళ్లి చేసుకుందామన్న ప్రతిసారి కూడా మనోడు ఇదే స్టాక్ డైలాగ్ చెప్తూ తిరుగుతూ ఉంటాడు. అండ్ మనోళ్ళు ఇద్దరు కలిసి ఈవెంట్ల కట్ట తిరిగేస్తున్న క్రమంలో అక్కడ ఉన్న కొంతమంది ఏ బాబు ఇంకా చేసుకోవట్లేదా అని అడిగినప్పుడు ఈ దేశంలో ఉన్న యువకులందరూ పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలియదు, ఈ పెద్దోళ్ళకు మాకు పెళ్లి చేస్తే కానీ పొద్దుపోదు. దీంతో రష్మిక కూడా డౌట్ వచ్చి ఈడేంటి పెళ్ళంటే ఎస్కేప్ అయిపోతున్నాడు, కాంపోదేశ్ యూజ్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకోవట్లేదు కదా అన్న డౌట్ తో పెళ్లి చేసుకుందామని అడిగినప్పుడు మనోడు సేమ్ స్టాక్ డైలాగ్ మళ్ళీ తిప్పి మన హీరోయిన్ కొడతాడు. దీంతో మనోడు మూడు మార్చడానికి హీరోయిన్ ఒక హాలిడే ట్రిప్ వేస్తుంది సిసిలీకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఎంటర్ అయ్యి మనం అక్కడ చదువుకునేటప్పుడు చాలా క్లోజ్ గా తిరిగాం అండ్ విడిపోయే ముందు చాలా గట్టిగా ఎంజాయ్ చేసాం కదా అని చెప్తాడు. దానికి రష్మిక కన్ఫ్యూజ్ అవుతుంటే పక్కన మన షాహిద్ కపూర్ మాత్రం ఎంజాయ్ చేస్తాడనమాట. ఎవడరా నువ్వు నాలా ఎవరితో ఇలా మాట్లాడుతున్నావు అని అడగడం ఎందుకు, ఇంకేక చెప్పాను కదా ఓపెన్ మైండెడ్ అని, అది ఉండాలి. అప్పుడే ఇంకో హీరోయిన్ అయిన కృతి సనన్ ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. బేసికల్లీ ఇంకొకడు వచ్చాడే వాడు మన కృతి పాప ఫ్రెండ్ అనమాట. యాక్చువల్ గా రష్మిక అండ్ కృతి వీళ్ళిద్దరూ కూడా ఒక యూనివర్సిటీలో కలిసి చదువుకుంటారు ఫ్రెండ్స్. బట్ 10 years గా అస్సలు మాట్లాడుకోవట్లేదు. బట్ కలుసుకున్న ఫస్ట్ మినిట్ లోనే ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో అలా 10 days ఉన్న ఆ హాలిడే ట్రిప్ లో మన కృతి పాప ఎంటర్ అవడంతో ఒక యాంగిల్ లవ్ స్టోరీకి దారితీస్తుంది. అప్పుడు రష్మిక ఒక వినూత్నమైన ఆలోచన చేస్తుంది అనమాట. అదేంటంటే షాహిద్ కపూర్ పెళ్ళనిగానే జంప్ అయిపోతున్నాడు కదా, అసలు షాహిద్ కి నా మీద ప్రేమ ఉందా లేదో అని టెస్ట్ చేయడానికి కృతి పాపని సెడ్యూస్ చెయ్యి నా హీరోని, వాడిని ఎలాగైనా సరే నీ వలలో పడేసుకో అని ఒక ప్లాన్ వేస్తుంది. దీనికి మన కృతి సనన్ కూడా దొరికిందే అవకాశం అన్నట్టు వాడు నా వలలో పడ్డా నేనైతే వాడిని అస్సలు వదలను, ముందే చెప్తున్నాను చూసేసుకో అంటది. బట్ ఇక్కడ రష్మిక వాడు నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అన్న కన్ఫ్యూజన్ కన్నా వాడు నన్ను వదిలేస్తే నేను హ్యాపీగా ఇంకోటి వెళ్ళిపోతాను అన్న మూడ్ లోనే కనిపిస్తూ ఉంటది. అంటే తను అట్లనే మాట్లాడితే ఆ కాన్వర్జేషన్ లో అంతే ఎవరో వచ్చి నా బాయ్ ఫ్రెండ్ ని నీ వలలో వేసేసుకో అని అంటే క్యారెక్టర్ లేని మన కృతి పాప కూడా సరే అని మనోడిని వలలో వేసుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేసేస్తూ ఉంటది. సో ఆ క్రమంలో మనోడితో రొమాంటిక్ గా మాట్లాడడం అండ్ సినిమా మొత్తంలో కూడా కృతి సనన్ ఎంత పొదుపుగా వాడుతుందంటే బట్టలు, ఈవెన్ హాలీవుడ్ హీరోయిన్స్ కూడా షాక్ అవుతారు చూసి. ఏదో రష్మిక అడిగిన పాపానికి ఈవిడ ఏకంగా మనోడితో ఒక నైట్ స్లీప్ ఓవర్ చేసిద్ది అనమాట. పోతే ఈ టెస్ట్ లో హీరో పాస్ అయ్యాడని మన కృతి సనన్ రష్మికకి చెప్పడంతో రష్మిక ఎంతనే పెళ్లి చేసుకోమని ఒక అగ్రిమెంట్ తీసుకురావడంతో మన హీరో దానికి ఒప్పేసుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టేసుకుంటారు. పోతే కృతి సనన్ పెళ్లికి మాత్రం నన్ను పిలవద్దు బికాజ్ ఈ పెళ్లి ఈవెంట్లు అంటే నాకు సడ్డ సిరాకు అని అది చెప్పిన నెక్స్ట్ మినిట్ లో ఆ ఈవెంట్ లో బికినీ వేసుకుని వెళ్ళిపోద్ది డాన్స్ చేయడానికి. పోతే వచ్చిన కృతి పాప సైలెంట్ గా ఉంటదా, మన రష్మిక లవర్ని లాగేసుకోవడానికి శతవిధాలా ట్రై చేస్తూ ఉంటది. అండ్ మన హీరోతో ఎప్పుడు లవ్ లో పడిపోద్దో తెలియదు గానీ లవ్ లో పడిపోద్ది. ఆ విషయాన్ని హీరోకి చెప్తూ పెళ్లి ఇవి అనేవి నువ్వు సమాజం గురించి చేసుకుంటున్నావు, నువ్వు ఎక్కువగా రష్మిక గురించి ఆలోచిస్తున్నావు, నీ గురించి నువ్వు ఆలోచించుకోవట్లే, నీ గురించి నువ్వు ఆలోచించుకుని ఒక డెసిషన్ తీసుకో అని ఉచిత సలహా ఇవ్వడమే కాకుండా లవ్ ప్రపోజల్ కూడా చేస్తుంది. పోతే దానికి మనోడు పెద్దగా రియాక్ట్ కాడు. ఆ తర్వాత నుంచి పెళ్లి రిచువల్స్ ఉంటాయి కదా, 2 families రావడం, రకరకాల ఈవెంట్లు చేయడం పెళ్లికి సంబంధించి ఇదంతా జరుగుతూ ఉంటది. ఆ టైంలో మన కృతి సనన్ వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు కలిసి తిరిగారు కదా, ఒకరి గురించి ఒకరికి ఎంతవరకు తెలుసు అని క్వశ్చన్స్ అడగడం ట్రై చేస్తుంది అనమాట. హీరోకి నచ్చిన డిష్ ఏంటని హీరోయిన్ అడగడం, హీరోయిన్ కి నచ్చిన కలర్ ఏంటని హీరోని అడగడం జరుగుతుంది అనమాట.
ఇవి చాలా పెద్ద క్వశ్చన్స్. ఈవెన్ సిలబస్ మొత్తం ప్రిపేర్ అయినా కూడా ఏ క్వశ్చన్స్ అడుగుతారని ఎవరు ప్రిపేర్ ఉండరు కాబట్టి ఆన్సర్ చేయలేకపోతారు ఇద్దరు కూడా. మరి లేకపోతే ఏంటి, 16 సంవత్సరాల నుంచి తెలిసి అంటావు ఒకరికొకరు, 6 సంవత్సరాల నుంచి లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇద్దరు ఒకరికొకరు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు లవ్ చేసుకుని. ఇంకా దాని తర్వాత అర్థమైపోద్ది రష్మికకి షాహిద్ కి మధ్య లవ్ లేదు, ఇన్ని రోజులు ఏదో టైం పాస్ కు తిరిగేసామని. సో ఆ క్రమంలో రష్మిక పాప తన లవర్ ని త్యాగం చేయడానికి రెడీ అయిపోయి, నువ్వు చాలా మంచోడివి, నన్ను ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నావు, బట్ లవ్ లేకుండా రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ గా బుల్షిట్, కాబట్టి కృతినే చేసుకో అని మనోడు డెసిషన్ చెప్పకుండానే మన రష్మిక పాప డెసిషన్ చెప్పేసి ఇద్దరిని కలిపేయడానికి కృతి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కూడా పిలిచడం జరుగుద్ది. ఇంకా క్లైమాక్స్ కి వచ్చిన తర్వాత మనోడు మౌనవ్రతం పాటిస్తూ ఉంటాడనమాట. వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. సో మనోడికి రష్మిక అనే ఇదంతా ప్లాన్ చేసిందని తెలుసుకుని కవర్ వేసుకుని అలా ఎక్కడికో పోతాడనమాట. హీరోయిన్స్ కూడా హీరోని ఫాలో అవుతూ వెళ్తున్న క్రమంలో అప్పుడు మనోడు నోరు తెరుస్తాడు అనమాట. క్లైమాక్స్ వచ్చేసింది, ఇప్పుడు కూడా మాట్లాడకపోతే బాగోదనేమో. మరి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎంత సిల్లీగా ఉంటదంటే, ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి జనాలు పూర్తిగా చెడగొట్టేసింది. ఇవన్నీ తెలుసుకోవాలని ఏమైనా రూల్ ఉందా? మాకు తెలియదు, మేము తెలియకుండా 16 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఒకే రూమ్ లో గడిపేశాం. అంటే నా మోహం ఎందుకు మాడిపోయిన కోడిగుడ్డులా ఉందంటే, పెళ్ళంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి నవ్వుతూ కూర్చోవాలా అని అడుగుతాడు. అది కాదన్నా, పెళ్ళంటే ఎక్సైట్ ఫీల్ అవ్వక్కర్లేదు కానీ మాడిపోయిన కోడిగుడ్డు ఫేస్ చేసుకుని తిరుగుతుంటే ఇష్టం లేదనుకుంటారు కదా అందరూ కూడా. అండ్ నేను ఎప్పటిదాకా దియాను మాత్రమే ప్రేమించాను అంటే మన రష్మిక, నేను ఎప్పుడు ప్రేమించలేదు, ఎప్పటికీ ప్రేమించను కూడా అని చెప్పడంతో వాళ్ళిద్దరు కలిసిపోతారు, మన కృతి పాప సైడ్ అయిపోద్ది. సో ఈ సినిమాని మీరు చూడాలంటే మీకు చాలా ఓపెన్ మైండ్ ఉండాలి. అంత ఓపెన్ మైండ్ లేకపోవడం వల్ల ఈ సినిమా చాలా ఇరిటేట్ చేసింది నన్నైతే. హీరోయిన్ ని చూపిస్తున్నామా, ఐటమ్ గర్ల్ ని చూపిస్తున్నామా అన్నదానికి తేడా ఉంటది కదా. సినిమా మొత్తంలో కృతి సరన్ చూస్తే ఐటమ్ గర్ల్ లాగా అనిపిస్తుంది, ఒక హీరోయిన్ అన్న వైబే రాదు. అలాంటప్పుడు హీరో తనని ప్రేమిస్తాడా లేదా అన్న క్వశ్చన్ ఉండదు కదా చూసే జనాలకి. ఆ క్వశ్చన్ తీసుకురావాలంటే ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేయాలి. వాళ్ళిద్దరి మధ్యలో హీరో ఎవరిని పిక్ చేసుకుంటాడన్న క్యూరియాసిటీ క్రియేట్ అవ్వాలి. అదంతా ఏముండదు. హీరో క్యారెక్టర్ కూర్చుంటే మాట్లాడుకునే అయిపోయేదానికి క్లైమాక్స్ వరకు లాగుతాడు. క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత చెప్పే సొల్యూషన్ ఏముంటది, నేను ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఇప్పటికీ ప్రేమిస్తున్నాను, ఈ జన్మకి తనే నా భార్య అని ఒక స్పీచ్ ఇస్తాడు. బట్ సినిమా ఎంటైర్ లో అసలు నేను ఎందుకు ఈ పెళ్లి చేసుకుంటున్నాను, దీన్నే ఎందుకు ప్రేమించాను, అసలు ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చానా అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తిరుగుతూ ఉంటాడు. క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు తగ్గరు. స్టోరీ స్క్రీన్ ప్లే లేకపోయినా పర్లేదు కానీ హీరోయిన్స్, హీరోస్, బడ్జెట్లు, లొకేషన్స్ ఇవి మాత్రం చాలా భారీగా ఉండాలి. బట్ కంటెంట్ విషయానికి వస్తే క్రింజ్కి పరాకాష్ట అనే రేంజ్ లో ఉంటది. సో ఈ సినిమాని మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ వేసుకోవడంతో పాటుగా మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ లో చెక్అవుట్ చేయండి, నచ్చితే మాత్రం ప్లీజ్ గివ్ సమ్ సపోర్ట్.